ఏలూరు జిల్లాలో 22A భూముల పరిష్కారానికి వచ్చే నెల 16న జిల్లా స్థాయి గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశానికి మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మనోహర్ హాజరయ్యారు. 22A భూముల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏలూరు జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేలా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గతంలో అనేక పొరపాట్ల వలన రెవెన్యూ రికార్డ్స్లో భూముల్ని చుక్కలు పెట్టడం, 22A అని చెప్పడం, రెడ్ టిక్కులు పెట్టడం, దేవాదాయ భూమి అని చెప్పడం, లేదా ఇది పోరంబోకు భూమి అని చెప్పడం. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కేబినెట్ సమావేశాల్లో దీనిపైన దృష్టి సారించి దాదాపు సంవత్సరం నుంచి ఒక ప్రయత్నం చేశారు. చివరికి ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున సమావేశంలో ప్రధానమైన ఎజెండాగా జిల్లాలో 22A కేసెస్ ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆడిట్ చేసి ఒక పారదర్శకంగా ఒక టైం బౌండ్ మేనర్లో ఇమీడియట్గా డిస్పోజ్ అయ్యే విధంగా ప్రజల నుంచి మేము అర్జీలు తీసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. సో డిసెంబర్ 16వ తారీఖున ఏలూరు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో మన కలెక్టర్ గారి ఆఫీస్లో ఆ రోజు ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని ఈ 22A సమస్యలు ఉన్న భూములపైన ఇమీడియట్గా 30 రోజుల్లో పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2600 లబ్ధిదారులను ఇప్పటివరకు గుర్తించారు. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత భూములు వాళ్ళకి కేటాయించుకుని ఇళ్ల పట్టాలు అందించే విధంగా కార్యక్రమం ఈరోజు మేము లోతుగా సమీక్షించిన ఈ హౌసింగ్ వ్యవస్థ పైన, హౌస్ సైట్స్ వ్యవస్థ పైన, 22A పైన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 2 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఈ రోడ్ల మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్గా టేకప్ చేసినట్టు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ రోజుకి 30,000 మంది రైతులు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ధాన్యం వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. మొట్టమొదటిసారి రైతాంగానికి, ప్రత్యేకంగా కౌలు రైతుల కోసం ఉచితంగా టార్పాలను ఇచ్చే విధంగా ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో 25 టార్పాలను మినిమం ఏర్పాటు చేయమని జాయింట్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.